పొద్దున 7:30కి 7:58కి ఎగ్జాక్ట్ ఆగు మాట్లాడి 7:58కి ఓటీపీ చెప్తున్నాడు బండి ఇంటి ఎదురుగా ఉన్నట్టుంది ఓటీపీ చెప్పినావు. అచ్చా 8 o'clock అది. ఓకే ఓకే కరెక్ట్ 7:58కి నేను ఇంట్లో ఫోన్ చూసుకున్నా, ఇక వచ్చింది ఓటీపీ. ఇంత పొద్దున డైలీ ఇదే చెప్తున్నా కదా. అయితే దాని తర్వాత బ్రష్ చేసుకున్నా, ఇల్లు ఊకేసిన, తిని కొంచెం సేపు కాళ్ళు ఇట్లు ఊపినా, చేతులు అంతే. ఎందుకు ఎక్కువ చేయను నేను యోగా అవి ఇవి ఎక్సర్సైజ్ అని అంటే చెమటా అని అంటే ఇప్పుడు రాహుల్ వాళ్ళ ఇల్లు ఖరాబ్ అవుతుంది. అది మీరు కూడా ప్లీజ్ గైస్ యోగా చేయొద్దు, మీరు కూడా మీ ఇల్లు ఖరాబ్ చేయొద్దు గైస్. హెల్త్ ఖరాబ్ చేయండి గైస్, హెల్త్ ఖరాబ్ చేస్తే మంచిది. టాబ్లెట్స్ తినాలి, మనం అన్నం తినొద్దు, టాబ్లెట్స్ మాత్రమే తినాలి, టానిక్లు మాత్రమే తాగాలి. హెల్తీగా ఉండాలని లేదు, బయట ఫుడ్ తినాలని మాత్రమే ఉంటుంది. సో ఈ స్టోరీ అనమాట ఈరోజు బ్లాగ్లో ఇది. అండ్ స్టూడియోలో కూడా నేను ఏమేమైతే అవన్నీ చూపించేసా. అండ్ నేను మార్నింగ్ లేవగానే పాలు కూడా ఏమైంది తెలుసా గైస్, 1 లీటర్ పాలకి ½ లీటర్ చేసింది గైస్. ½ లీటర్ ఉండే ½ లీటర్ సరే అవన్నీ సరే వదిలేసి నేను చేసిన పాలాడుండే పాపం అని చెప్పి నేను ఏమడిగిన పాలు వేడి చేయాలని అడిగిన. ఇంకా పాపం అది అంటే నేను పాపం కాదు, నువ్వు అక్కడ బ్రష్ చేసుకున్నావు మళ్ళీ వచ్చి పాలు వేడి చేసుకుని ఎందుకు అంతసేపు అని చెప్పి పాలు వేడి చేయాలి. నేను పాడేసినా, నేను నిజంగా ఖరాబ్ చేసినా చెప్పు, మళ్ళీ చెప్పు. ఇవే మంచి చేసింది బాయ్ గైస్, 1 లీటర్కి 2 లీటర్లు చేసింది. చెయ్యలేను అసలు, నేను సరే ఒర్రకు పోనీ. సో ఏం లేదు గైస్, మార్నింగ్ లేచినాము, జిమ్కి పోయి వచ్చిన అండ్ షేవింగ్ చేసుకున్నా. అండ్ ఈరోజు సాటర్డే అనమాట. చాలా డేస్ అవుతుంది గైస్ హనుమంతుని టెంపుల్కి పోక. చిన్నప్పుడు పోతుండే, చిన్నప్పుడు ఇన్ కేస్ నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళి మా మమ్మీ వాళ్ళ డాడీ ఎవరైతే మా తాత ఉన్నారు కదా, ఆజా అంటాం మేము, ఆజాకి ఫస్ట్ పోయి ఎవరైతే బొట్టు పెడుతుండే కదా వాళ్ళకి 5 రూపీస్ ఇస్తుండే. అండ్ ఎవరైతే సెకండ్ పెడుతుండే వాళ్ళకి 3 రూపీస్ ఇస్తుండే. అండ్ ఎవరైతే థర్డ్ పెడుతుండే వాళ్ళకి 2 రూపీస్. నాకు ఎవ్రీ టైం తిడుతుండే, నువ్వు నా కూతురికి చిన్నప్పటి నుంచి కూతురికి నా మస్తు సతాయిస్తావురా అది ఇది అని చెప్పేసి మా ధోండిరామ్ ఆజా, అంటే ధోండిరామ్ అంటే మా ఆజా పేరు, వెనకలో కూర్చుంది గైస్. సో టెంపుల్కి పోతలే, చిన్న స్టోరీ చెప్తామని చెప్పిన. సో స్టూడియో కూడా వెళ్ళిపోదాం జర. మమ్మీకి నేను పికప్ తీసుకొని వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. అండ్ ఈరోజు ఏం వండలే గైస్, ఎందుకు వండలే మచ్చా ఈరోజు నేను చెప్తా ఎందుకు వండాలి. డైలీ వండుతాం ఇట్లా తిరిగి తెల్ల కోసం డైలీ వండుతాం గైస్. ఖరాబ్ అవుతుంది పాప, మా ఆంటీ ఒక్కరే తింటారు, మేమేమో బయట ఉంటాం. బయట టైం దొరికితే తింటాం, లేదు అని అంటే వచ్చేసి తింటాం. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ఖాళీ మనం చెప్తాం కానీ వేరే ఐటమ్లు చూపిస్తా గైస్. ఇగో ఇక్కడ చూడండి పైన ఫ్రిడ్జ్ పైన కనిపిస్తుంది కదా, టెంకాయ, బిస్కెట్, కోకోనట్ వాటర్. ఇది నిన్న నైట్ ఏమైందంటే ఆకలి అవుతుందని అంటే వాటర్ మిలన్ వాటర్ అంటాడు గైస్ దాన్ని, వాటర్ మిలన్. నిన్న ఆకలి అవుతుందని చెప్పేసి మళ్ళీ బ్లింకిట్లో అవుట్ ఆఫ్ స్టాక్ చూపించింది. మళ్ళీ ఏం చేసిన స్విగ్గీ ఇన్స్టామార్ట్లో మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టినా, మేమే పడుకుంది ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి తెప్పించి పెట్టినా గైస్. వాళ్ళు ఏం చేసిరంటే నాకు కొంచెం ఫిదా చేసిరు. ఎట్లా అంటే ఇది ఇంకా 4 బనానాస్ పాటు ఒక వాటర్ మిలన్ తీసుకుంటే ఒకటి కొత్తిమీర కట్ట ఫ్రీ ఇచ్చిండు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక బిజినెస్ ఉంది కదా, పెళ్ళయిందని వాళ్ళకి అంటే నా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చూసిరు నా 2 ఫొటోస్. సో ఇది ఉంది కాయస్, నిజం చెప్తున్నా. చిన్నప్పుడు తినడానికి తరసిపోతుండే నేను, అంత అది ఉంటుండే, తడపడాయిస్తుండే. ఇప్పుడు జస్ట్ చూపిస్తా ఒకటి. ఇగో వాల్నట్స్ అయితే మురుగం అని చెప్పేసి ఏదో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంది గైస్, చాలా బాగుంటుంది. మురుగన్ చాలా బాగుంటుంది. తీసుకొని వచ్చిన తింటుంది అని చెప్పేసి బ్రెయిన్ కొంచెం తమిళ వాళ్ళది, అది తినలే. కుకుంబర్ తినలే. క్యారెట్ అయితే అయ్యో క్యారెట్ అయితే చెప్పొద్దు గైస్, క్యారెట్ అయితే మొత్తం ముస్లి అయిపోయింది. ఇది చూసి ఇక అన్ని గానం ఐటమ్లు ఉంటాయి గైస్ మా ఇంట్లో. నిజం చెప్తున్నా, చిన్నప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఉండకపోతుండే మా ఇంట్లో, ఫ్రిడ్జ్ ఉండకపోతుండే, టీవీ ఉండకపోతుండే. అరే చాలా కష్టం. అంతగానం చూసి వచ్చిన తర్వాత ఎప్పుడు చూడండి గైస్ ఇంత మంచి ఐటమ్లు ఉన్నాయి మా ఇంట్లో, కానీ తినడానికి టైం లేదు గైస్ అంతే. సో ఎక్కువ లేట్ అయిపోతుంది, మమ్మీ తిట్టేస్తుంది, మళ్ళీ గలీజ్గా తిడుతుంది మమ్మీ లేట్ అయితే. చూపిస్తామని చెప్తాం కానీ మనం కెమెరా అయితే ముట్టుకోము అండ్ సెటప్ కూడా ఏం చేయం గైస్, సారీ. అన్ని కష్టపడితే నేను జస్ట్ వీడియో మాట్లాడుతాను.
సో డే 1 అనేది ఇట్లుంది గైస్. సో ఇంకొంచెం మసాలా కలపాలంటే మనం స్టూడియోకి పోవాలి అండ్ స్టూడియోలో ఏమేమి అవుతుంది అండ్ మన స్టూడియో కూడా. అండ్ ఇంకోటి ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ప్లీజ్ కింద కమెంట్ చేయండి. నా దగ్గర ఇది మైక్ ఉంది గైస్. సో ఇది 360కి ఎట్లా కనెక్ట్ చేయాలి నాకు అర్థమవుతలే. దీని ట్రాన్స్మిటర్ దీనికి అటాచ్ అవుతలే గైస్. ప్లీజ్ చెప్పండి కదా. థ్యాంక్ యూ. అండ్ నేను ఈ వీడియో కూడా రాగా వేస్తా, దీనిలో ఎక్కువ వేయకుండా జస్ట్ టూ వేసేద్దాం. చలో గైస్ లెట్స్ సీ. అండ్ స్టూడియోకి పోయిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. లవ్ యూ. హాయ్, ఎక్కడి నుంచి? నిజామాబాద్ నుంచా? దేనికోసం వచ్చిర్రు బ్రో? టాటూ కోసం. ఎక్కడి నుంచి చూసిర్రు మా వర్క్? ఇన్స్టాలో చూసి వచ్చిరా? మంచి ఉంటుందా? నైస్ ఉంటుంది. ఓకే, సో దీనికి పెడుతున్న ప్రైస్ వర్తేనా? వర్తే బ్రో. ఓకే, సో మీట్ మై ట్రైనర్. వాట్స్ యువర్ నేమ్? రాజు. ఫ్రమ్ మహబూబ్ నగర్. ఇది మహబూబ్ నగర్. అచ్చా, మహబూబ్ నగర్ నుంచి రాజు. దేనికోసం వచ్చిండు హైదరాబాద్కి? టాటూ కోర్స్ కోసమా? ఓకే, సో టాటూ అబ్జర్వేషన్ చేస్తున్నావా? పక్కా. చలో చూద్దాం ఇప్పుడు రాజు అబ్జర్వ్ చేస్తాడా చేయడా చూద్దాం. సో డే అయితే దీంతో స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో. సో డే స్టార్టెడ్. గాయస్ పని చేయమంటే పని చేస్తే జస్ట్ జ్యువెలరీ చేంజ్ చేస్తుంది అప్పటి నుంచి. ఎట్లా? హైదరాబాద్ అని వాడిన అప్పటి నుంచి. మ్యామ్ టాటూ పెయిన్ ఉండేనా? లేదు. కొంచెం గట్టిగా చెప్పండి ప్లీజ్. లేదు. టాటూ నచ్చిందా? నచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు వచ్చిండే మీరు? లాస్ట్ సెప్టెంబర్లో వచ్చాం. 2025. ఓకే, సో అప్పుడు ఏం చేయించుకున్నారు ఫస్ట్? పియర్సింగ్ చేయించుకున్నాం. బుగాడి. నౌ టాటూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఆర్ట్ బస్కి ట్రస్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. అవంతిక పైన ట్రై చేయకండి గైస్, నా పైన చేయండి. ఇక వీళ్ళు డిఎం ఫర్ సేల్. వీళ్ళకి పనులు పాటలు లేవు గైస్, అందుకంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వచ్చారు. ఓకే, అంత దగ్గర పెడతారా? అది కెమెరా అటెండ్ ఉంటుంది 360 కదా. నువ్వు మొత్తం సలవాలేకం కనిపిస్తున్నావు. యా మ్యామ్ డన్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే దీనిలో స్టోన్ పోయిందని చెప్పేసి మేడం వాళ్ళు మాకు రిటర్న్ ఇచ్చారు. రిటర్న్ మీన్స్ లైక్ ఇది నేను పడేస్తానంటే వాళ్ళు పడేస్తా అంటే మేము నార్మల్గా తీసేసుకున్నాం. సో ఈమెకు 70%కి కావాలంట. తీసుకుంటావా? 3,80,000కి ఇస్తాం. తీసుకో. హలో, తీసుకో. 3 లక్షలకి ఎన్ని సీరియల్ ఉంటుంది తెలుసా? చెప్పు. మోనిక కడుగు. మోనిక ఒక మంచిగా అనిపిస్తుంది వచ్చింది. మీదే ఫేస్ వాల్యూ పెరుగుతుంది మా వీడియోస్లో. చాలా వద్దు, అవసరం లేదు మీరు. సరే వీడియో డిలీట్ చేస్తున్నా. చేయాలా? ఇటు సైడ్ చూపించండి. పెయిన్ ఉండేనా మీకు? నిజం చెప్పండి. చాక్లెట్ ఇచ్చినందుకు కాదు, పెయిన్ ఉండేనా? పక్కా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాయస్ అలసిపోయినా గాయస్, చాలా అలసిపోయినా. అందుకోసం ఇంటికి వచ్చేసినాం. చాలా ట్రాఫిక్ ఉండే. నేను దమ్ అంటారా, మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం చెకింగ్ ఉండే. అండ్ అట్లనే మన బండి కూడా ఎవరో పంక్చర్ చేసిరు. ఎందుకు చేసిరు నాకు అర్థం కాలే. దాని నిప్పలు అనేది ఖరాబ్ అయిపోయింది. నిప్పలు అంటున్నా, సారీ. దానికి ఏమంటారు, వాల్ ఏదైతే గాలి పెడతాం కదా, ఆ వాల్ ఖరాబ్ అయిపోయింది. సో ఇంటికి వచ్చేసిన నేను. సో చాలా టైరే అన్నానే నేను కూడా. సో ఇవి నాకు నేనే కన్ఫ్యూజ్ అవుతా అంటే ఇంకా నాకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ఆమె రెడీ ఉంటుంది నా లైఫ్లో. సో వచ్చేసినాం. రాగానే మమ్మీ జర ఆగస్ట్లో మా చిన్న ఆమె బర్త్డే ఉంది, మా సిస్టర్ మా అక్క వాళ్ళ కూతురు బర్త్డే ఉంది గైస్. సో డ్రెస్సెస్ తీసింది. సో ఈ వీడియో ఎడికి ఎండ్ చేస్తున్నా. ఎండింగ్ తీసుకోలే కాబట్టి ఎండింగ్కి కూర్చున్నా. అండ్ దాంతోపాటు మన DJI మైక్ది కూడా అప్డేట్ అవుతుంది, చూడొచ్చు.
సో ఇది ఎడిటింగ్ స్టార్ట్ చేయగానే అండ్ ఒక 3-4 వీడియోస్ ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకుంటా. దాని తర్వాత ధనాదన్ మనం అప్లోడ్ చేద్దాం. ఎందుకంటే వన్ డే టైం దొరుకుతుంది కాబట్టి లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.